సో గైజ్ ఎవరైనా లైవ్ యాడ్ చేయాలంటే ఎప్పుడే యాడ్ చేస్తా అన్న. మూవీలో ఛాన్స్ ఉంది పక్క ఉంది. అందరూ పొద్దున్నే నేను ఏం చేస్తున్నా రాస్తున్నావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ ఎప్పుడు నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చెప్పు. జల్దీ వండుకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకుంటా నాకు మిస్ కాల్ వచ్చి ఒక్కనే పని చేసుకొని అరే ఒక్కసారి నా లొకేషన్ తిరిగినా సినిమాలో ఒక మంచి రోల్ ఉంది. ఏది నేను టేస్ట్ చూడకుండా దేవుని కొండితే అట్లా అవుతుంది. సో ఈరోజు మన ఈ బీటీఎస్ ఏంటంటే మన పరేషన్ బాయ్స్ టీం మొత్తం ఎలా కలిసి తింటారు, ఎలా కలిసి కొట్టుకుంటారు, ఎలా కలిసి తిట్టుకుంటారు, ఎలా పడుకుంటారు కలిసి ఆఫీస్లో చూద్దాం. రింకు హాయ్ రింకు, హౌ ఆర్ యూ? సో గైస్ ఆడిషన్స్ అయితే పెడుతున్నా నేను. మీ అందరూ రావాల్సి వస్తుంది ఆడిషన్స్కి. ఎవరెవరు అయితే అంటే నా సబ్స్క్రైబర్స్కి నా వాళ్ళకి నేను నా సినిమాలో పెట్టుకోవాలనుకుంటున్నా. సో లేట్ చేయకుండా నేను జల్దీ నేను వీడియో పెడుతున్నా. నేను ఒక 2 డేస్లో వీడియో పర్మిషన్ గురించి అది చేస్తున్నా. పర్మిషన్ ఓకే అయిపోయిందంటే అఫ్రోజ్ వచ్చిండు. పర్మిషన్ గురించి వెయిట్ చేస్తున్నా. మా దగ్గర నేను గ్రౌండ్లో పెడుతున్నాం. అట్లా అని మీరు ముందే వచ్చేయకండి, ఎందుకంటే నేను ఈడ ఎక్కువ ఉండా. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ 20 నుంచి 30 లోపు ఎప్పుడైనా నేను ఆడిషన్స్ పెట్టగలుగుతాను. సో హేమ హాయ్ 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 నేహా కా హాయ్. మీకు ఏమైనా డౌట్ ఉంది అన్న నీతో మాట్లాడాలనుకుంటున్నా అని ఏమైనా ఉంటే దీంట్లో హాయ్ అని పెట్టుర్రి. అన్న లైవ్లో యాడ్ చేయమంటే యాడ్ చేస్తాం. शबाना याद है नेल्लूर వైవి चौधरी पूरा याद है. ऑलवेज सलमा जॉइंड हाई. సో గైజ్ ఎవరైనా లైవ్ యాడ్ చేయాలంటే ఎప్పుడే యాడ్ చేస్తా అన్న. మూవీలో ఛాన్స్ ఉంది పక్క ఉంది, అందరికి ఉంది, ఎవరికి లేదని కాదు. ఇక ఇవన్నీ అరే చిన్నోడు లేడా ఆడ చిన్నోడు లేడు మీద. సో గైస్ ఇగో ఇవన్నీ సినిమా పని అవుతుంది అన్నమాట. ఇవన్నీ పొద్దున్న 4 గంటల దాకా కూర్చొని రాసినాం. సో మీకు డైరెక్టర్ చూపిస్తున్నాను. పింకీ హాయ్. ఓవర్కి యాడ్ అవుతా అన్న, యాడ్ చెయ్యి అన్న. శ్రీకాంత్ మావోలేదు. రే నువ్వెవడరా నువ్వు అనుకున్నా ఓవర్కి యాడ్ చేయాలా, ఎప్పుడు యాడ్ చేస్తాను అనుకున్నా తెలుసా. సార్ ఆవిడ పని చేసిండా? హారతి అరే యాడ్ అని పెట్టుర్రి, యాడ్ చేస్తాను. సో గైస్ అట్లా అనమాట. సో ఇంకో 20 డేస్ ఆడిషన్స్ మాత్రం ఒక 20 నుంచి 30 లోపు నేను ఎప్పుడైనా ఆడిషన్స్ పెడతా. ఆడికి వచ్చేసి మంచి సినిమా సక్సెస్ కావాలా మనకి. ఇక్కడికి నాకు గురించి పూజ అవుతుంది, వండుకుంటున్నా. కట్టప్ప అరే నువ్వు ఆరతి కూడా తీసుకోవారా? ఏం మనిషి ఉన్నవరా? స్నానం చేయలేమో మన ఏంద్రా ఆరతి తీసుకోవా అంతే. మళ్ళీ అంతే. మీరు ఒక పూజ ఉండదు, ఏముండదు, స్నానం ఉండదు, ఏముండదు, దరిద్రం నాకు ఉంటావురా నువ్వు. అరే మళ్ళీ ఏమి ఎట్లుండాలా? సరే ఫాస్టింగ్ ఎందుకు లేవు నిన్న? నువ్వే జిమ్కి పోతున్నావు అని ఫాస్టింగ్ లేవు ఒక్క రోజుకి. చూస్తున్నాను లైవ్లో యాడ్ చేయన్నా. ఏమైనా డౌట్ ఉంటే అడుగుర్రి. ఫ్యాన్ స్విచ్ అంటాయి మా సారు అనుకుంటున్నాడు. అరే జల్దీ ముఖం చూపి జల్దీ అడుగురు. అరే మొత్తం హీరోలకు ఉన్నావు కదా. ఏం పేరు రాని? అరే మొత్తం సినిమాకిలా కొంచెం సైట్ అని సెట్ అయ్యా మొత్తం హీరోలాగానే ఉన్నాడు చూడరా. ఖుషి అవుతున్నాడు.
అరే ఇట్లా 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 ఇగో నెత్తి మీదకి వెళ్ళి ఇట్లా చెయ్యి ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యిరా. ఆహా ఓ చూడరా చూడు. అరే అఖిల్ చెప్పురా నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు, ఏదో ఒకటి చెప్పురా, ఏదో ఒకటి చెప్పు. సైకిల్ కొనుక్కుంటావా? సైకిల్ దొక్కి ఏజ్ మీ మమ్మీ ఏం నీ ఏజ్ ఎంతరా? 15. సైకిల్ వస్తుందా? తొక్కుతారా పెట్టిన ఇప్పుడు తొక్కుతురా ఉందా సైకిల్ ఉందా లేదా నీకు? తొక్కుతురా 15 అంటే బైకులు నడుపుతారు. అరే లేచి నుంచోరా, ఫోన్ దూరం పెట్టి నుంచో, ఫోన్ దూరం పెట్టి నుంచో. మంచి పెట్టురా. ఇంకోకో ఇంకోకో ఫోటో కాదువే, ఇంకకో ఫోన్ ఆడ పెట్టు, ఇంకకో నీ హైట్ చూపి. అరే అద్దంలో చూపిస్తున్నావు ఆ ఫోన్. ఇగో ఇట్లా ఫోన్ ఆడ ఇదిగో ఇట్లా పెట్టి ఈడ ఇంకా పోయి నుంచో ఇట్లా. అదే నువ్వు హీరో ప్యాటర్న్ ఇట్లా చేయి ఇట్లా చేయి. రైట్ ఇట్లానే సేమ్ ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయరా. ఇంటికల్ రైట్. అరే చూడరా సేమ్ హీరోలో కలిడా. ఇంకా కోరా భయ్, ఆడనే ఉండని కెమెరా, ఆడనే ఉండని రా భయ్. ఇంకా గో రైట్. కొంచెం సైడ్ ఇట్లా తిరుగు, సైడ్ ఇట్లా తిరుగు. అరే హీరో వాళ్ళ తమ్ముళ్ళగా పెట్టుకుంటారా? ఇట్లా తిరుగురా నువ్వు, ఇట్లా తిరుగురా సైడ్కి. సైడ్ స్టిల్ మెల్ల ఇట్లా తిరుగు. ఈయన పేరేంది? చందువా? ఇగో చందు అని పిలుస్తా. అట్లా చేయబెట్టి అట్లా తిరగాల. రైట్ చందు. అరే పోరా భయ్, మళ్ళా ఫోన్ పడుతున్నావు నువ్వు. రైట్ మళ్ళా కింద పెట్టినా ఎందుకురా? సరే నీ ఫోన్ పే నంబర్ ఫోన్ పే ఒక్కసారి ఆగు. అరే ఫోన్ అరే మీదికెళ్ళి అక్క ఫోన్ పట్టుకరా. అక్కకి యాడ్ చేస్తా. అరే ఆమె ఫోన్ యాడ్ అయితే ఆమె కొట్టలేదు. ఎట్లారా భయ్ ఒక ఫోన్ కావాలి. శ్యామ్ నీ ఫోన్లో 3000 ఉన్నాయా? ఇక్కడి నేను కొడతా. ఇక్కడి నువ్వు యాడ్ అయితే నువ్వు దొంగ అని రా, నీ కొట్టి వేస్ట్. లేవు వాడు ఏమన్నా సైకిల్. అరే ఫోన్ ఆడ పెట్టు రాబాయ్. ఇంకకో నువ్వు ఇంకకో జల్లి ఫోన్ నంబర్ ఎప్పుడా? నంబర్ ఎప్పుడా? చెప్పురా. పెద్ద సైకిల్ షాప్ ఉండాలంట. సైకిల్ షాప్ పైసా. అరే మెల్ల చెప్పురా. ఆవు. అరే ఆవు. 7799 59 3238. ఒకసారి ఆవిడు స్కూల్ పోలేదు ఎందుకు ఈరోజు? స్కూల్ లేదురా ఈరోజు. ఎందుకు లేదు? లేదా? అరే ఏం పేరు వస్తుంది? అన్నా సుజా అంటే ఈరోజు అన్నా సుజా. ఏం చేస్తావురా పైసలు? 234523. నంబర్ చెప్పు విజయ్. శ్యామ్ 234523. అరే పైసలు వేస్ట్ చేయకు. ఇగో కొట్టినా చూడు, 3000 కొట్టినా. రే సరేనా? సరే తెచ్చుకో, సైకిల్ తెచ్చుకో. సినిమాలో చేస్తావారా యాక్టింగ్? ఏం చేస్తావు? ఫాస్టింగ్ ఉన్నావా? ఇక వీళ్ళు చెప్పుకుంటున్నారు దొంగలు.
అన్న లైవ్ లో పైసలు వేస్తున్నారు మీరు కూడా లైవ్ కి రండి రా అని. ఎవరు చెప్పిర్రన్నా నువ్వే మా షూట్ ఎప్పుడైనా మూవీస్ అని అడుగుతుంటాను లైవ్ లోకి వస్తే చెప్తానన్నా. సరేరా బాయ్ అన్నం తింటా అన్న వెళ్ళిదా నా అరే నా ఫేస్ కాక ఏమున్నారా నేను కనిపిస్తలేనా ఇప్పుడు ఫోన్ ఆడ పెట్టు ఒక యాక్టింగ్ చెయ్యి. ఇప్పుడు ఏంటంటే నాకు సైకిల్ ఇప్పి అన్నా అని చెప్పి ఏడవాల. ఓకేనా అది కాదు ఫోన్ ఆడ పెట్టు యాక్టింగ్ చేయి. ఇప్పుడు ఎట్లా అంటే నేను స్కూల్ పోను అని. ఆల్రెడీ రోజు ఆడు చేసి చేయరా డాన్స్ ఆడు డాన్స్ 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 ఏరా 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 చెప్పేరా ఒక డైలాగ్ చెప్పు. ఛత్రపతి 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 డైలాగ్ చెప్పురా. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడు అంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పన్నాయుడు. అరే డైలాగ్ గుర్తు చేసుకోవాలరా. ఏదైనా ఒక్కొక్క వేరే డైలాగ్ చెప్పు. మళ్ళా 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 ఒకసారి ఇట్లా చేయిట్లో ఉండాలరా. మీ అమ్మ కాదురా అమ్మ అమ్మ ఓకేరా ఓకేరా సెలెక్ట్ రా. నువ్వు సెలెక్ట్. ఇక కొన్ని రోజుల్లో నేను ఆడిషన్స్ పెడుతున్నా. ఒక 5-6 రోజుల్లో నేను చెప్తా. ఇంటి దగ్గర రాగల ఓరు ఇంటి దగ్గర రాకండి. వస్తే డైరెక్ట్ రిజెక్ట్. ఆడిషన్స్ పెడతా, డేట్ చెప్తా, అప్పుడే రండి. తిన్నావా రా నువ్వు? ఓకేరా బాయ్ రా. బాయ్ రా. లవ్ యూ రా. బాయ్ బాయ్ బాయ్. అన్నం మళ్ళీ సెలవు అయిపోతుంది రా. తిన్నా నేను. బాయ్ రా బాయ్ రా. అందరూ ఒకసారి తింటే ఎట్లా మరి చెప్పు. అప్రోజు వంశీ ఏదో రాకేష్ ముగ్గురు ఒకసారి కూర్చోవాలా లైవ్లోనే. పొద్దున్నే పూజ చేసి ఒక పొద్దు అందరికి కడుపు నిండా అన్నం పెడుతుండు. డైలీ పెడితే మంచిగా ఉంటుంది. అందరం చేస్తాం అన్న. అందరం చేస్తాం. అందరం చేస్తాం. అందరూ తింటే మంచిగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు చేపలు ఉంటేనే తింటుండే. ఇక నీకు వస్తుంది అనుకోలే. ఎందుకు నువ్వు లేవు కానీ ఇంతకు ముందు 2-3 సార్లు చేసినారు. ఏ పని నేర్పించింది మనకు యూజ్ అవుతుంది ఇప్పుడు. ఏదో వస్తుంది గురుగురు. శ్యామ్ మెంటల్ ఏది నేను టేస్ట్ చూడకుండా దేవుని కొండితే అట్లా అవుతుంది.
మన పెట్టు కొంచెం. అది దొంగ సూప్ ఎందుకు చూస్తున్నావు నువ్వు అప్రోచ్? నువ్వు తింటే మేము అందరూ తిన్నట్టు తెలుసు. అప్రోచ్ కూడా తింటే అందరూ తిన్నట్టు. ఓలే మన ఏం పని లేదా? కెమెరా పట్టిండు ఏమైంది మీ జిగిరి రాలే ఇంకా? నీకు దొరకలేదంట. 3-4 ఉంటాయి కదా దాని దగ్గర. ఒకటి ఫామ్ హౌస్ పెట్టిరు, ఒకటి కార పెట్టిరు, ఇంకొకటి ఇంకా 2 ఉంటాయి. ఇంకా మొన్న ఇక్కడ ఒకటి ఎట్టిపోయారు. ఏ ఉన్నాయి? నువ్వు తినేరా? ఇప్పుడు వీడియో చేసిన తర్వాత పోతావుగా నువ్వు. ఇప్పుడు బాబు వీడియో చేస్తున్నావుగా. ఇప్పుడు వెళ్ళిపోలే. హలో చెప్పురా. అప్లోడ్ చేస్తావా? డిలీట్ కొట్టేసినా? అప్లోడ్ కొట్టాలా? పూరీలు కాల్స్తా, సమోసాలు వేస్తా. ఉన్నాయి కిస్మిస్. కిస్మిస్ ఆగరా జర నూనె ఆగుతుంది. ఈ పెట్టే విమానం అవుతుంది ఇక. అరే బయట ఇంకో 3 ఉంటారు, వాళ్ళకి కూడా పెట్టండి అయిపోతాయి. అన్నం కావాలి. లేదు అన్నం కొంచెం ఉంది అన్నం. సరిపదా? నేను తిన వాళ్ళకి పెట్టండి. ఎవరున్నారు బయట? 2 వచ్చారు కదా వాళ్ళకి. ఈ పాపం తీసుకురా. ఎందుకు ఆ బొక్కలో తిరిగి తింటున్నావు? ఏమైంది? మా ఇంట్లో ఫాస్టింగ్ అని చెప్పిన తింటారన్నా. ఫాస్టింగ్ అంటే ఇప్పుడు తింటారు కదరా? ఇంకెందుకులే ఆల్రెడీ ఇప్పుడు కదరా? వదిలినాం కదా అంటే ఫాస్టింగ్ పెట్టలేదు. అంటే ఇప్పుడు అటు తిరిగి ఏం చేస్తున్నావు? ఇవన్నీ అప్రోచ్ తిరుగుతాడు ఇవన్నీ. ఇలా వచ్చేస్తుంది. అవి ఏం తింటలేదు ఎందుకు? అవి వేస్ట్. ఇంకొంచెం సాంబార్. వేరే సాంబార్. అన్నం తినవా గంటమ్మా? తినాలి ఇప్పుడు. తిన్నారా? తిన్నారా? వినయ్ చేస్తారా మళ్ళా? కాలుతలే. ఏం చేస్తుండవు? చేస్తుండా? బాల్ వచ్చింది. బాల్ పోదాం, నేను కూడా వస్తా.
అర్థం కాదు. ఇలాంటి నేను తిన్నాను చెప్పి బయట నుంచి తెచ్చుకున్నాడా? ఏ కాదు తెలీదు కదా. నేను టిఫిన్ తెచ్చుకున్నా ఇంటికి పోదామని వచ్చి పోదామని సుఖాయిసీయాలు అయితే అన్నదానం వచ్చిన అనమాట. ఒకసారి పాపలు ఉంటున్నాం అంతా మాడగొడుతాం మొత్తం పోలేపినావు. కేసుడు ఎక్కువ అరే నరేష్ నువ్వు మాడవారా నీ లెక్కలేదా భారత క్యారెక్టర్ కూర్చోమన్నావు బొక్కలు బొక్కలు పైన వేసుకుంటాడు ఒక ఆయన ఒక్కడే మీతో వెళ్ళిపోమని ఇద్దరు ముగ్గురు అవునా రైస్ కీర్తి పంపించిన టిఫిన్ తింటుంటాడు. ఆమెనే పంపిస్తుంది, రోజు వండి పంపిస్తుంది. పని మాట రెడీ పని పాట లేదని పంపిస్తుంది కదా. రోజు ఈ అన్న పని మాట లేదంటే నీకు అంత పెద్ద షాప్ పెట్టినావు. నిజంగా పని లేదు, పని ఉంటే షాప్ లో కూర్చుంటుంది. నరేష్ గారు ఎప్పుడు డీలో పోర్ తీసుకుపోతావా అదే ఉంటది. నా భయం లేదురా. అరే ఇది తినరా, అదెందుకు తింటున్నావు? ఏం మర్చిపోయి నాకు తెలుసా లైవ్ చూసినావు కదరా. నువ్వు ఒక్కదాన్ని ఒక్కరు తింటున్నామో అనుకున్నా నేను. ఆ టెక్స్చర్ అనిపించలే నాకు. పోనీ అది ఎవరైనా తింటారు మళ్ళీ తింటారు. మంచిగా బాగుందిరా. అరే మెంటల్ ఉంది. పుట్టి చెప్పా నేను మంచిగా ఉంటానే చెప్తా. గంటలు ఉంటుంది తినండి మంచిగా తింటా. నెక్స్ట్ మాటనే మాట్లాడాలి. ఒకటి ఉంది, దాన్ని ఏమంటారు నాకు చెప్తా. ఒకటి అర్థంగా అయింది. వాడు వీనికి తాపించిండు, పక్కన తాపించి మీ మీద వీనికి టార్చర్ చేసేసిండు. చేసేస్తే వీడు ఏం చేసిండు, అదే బీర్ బాటిల్ వల్ల కొట్టి కోసేసిండు గొంతు. కోసేసి ఇప్పుడు చేయరా చౌకులు అంటుడు. ఉట్టిగానే చంపేసిండు తెలుసా, ఏదో మాటకే ఇట్లనే. చూస్తలే చిన్నోడు చూస్తలే డైరెక్ట్ బల కొట్టేస్తున్నాడు. ఆ ట్రీట్మెంట్ ఎట్లా భరిస్తుంది ఎట్లా భరిస్తున్నావు కీర్తి? షాప్ అమ్మేస్తాడు. షాప్ అమ్మేసి అరే ఈ ఆడపిల్లలే చిన్నపిల్లలు బట్టలు అందుకు అమ్మేసాడు. నాకు కొంచెం గోళీలు ఇచ్చేస్తే కాలు 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 తినేసి నాకు గోళీలు ఇచ్చేదే అయిపోతుంది. అరే టమాటా కర్రీ మెంటల్. అక్కడ మెంటల్ ఉంటే తిన్నాను వాడు అందుకే మెంటల్ వాడు ఉంటాడు. అన్ని మాడగొట్టి వేసుకోవాలి. బాగున్నారయ్యా కాక. తెల్ల తెప్పలు ఉన్నాయి. ఏమన్నా సామాన్ మరి అంతగా మార్చదు, కొంచెం నార్మల్గా నేను వేసాను. సుగాయస్ ఏమైనా ఆర్డర్లు ఉంటే ఎప్పుడు పాపడాలు వేస్తుంది సాయం పంపిస్తాను ఇంటికి. ఇస్తారా అరే మనలో నేను మధ్యలో నేను డెలివరీ చేస్తాను. పక్కన కీర్తిని బి పెట్టుకో డెలివరీ చేసేటప్పుడు. బెస్ట్ ఇంకా నీకు అంతా ఇవాళ మొత్తం అబ్జర్వ్ చేస్తారా, అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తా. అవి షాప్ వాళ్ళేనా ఇప్పుడు ఉంది వానికి, ఇప్పుడు ఇవాళ మొత్తం నరకమే ఉంటుంది వానికి. చూడు ఇవాళ అంతా అబ్జర్వ్ చేస్తున్నా నేను మొత్తం. పొద్దున ఏమేమి చేస్తున్నావు, ఏంది నీ కథలు, ఏంది నువ్వు ఏంది. షాప్ లో దొంగతనం అయితే పట్టించుకుంటలేరు. ఏమో ఏమొచ్చి తీసుకోతాడో తెలుసలే. ఆడికి అన్ని జాడీ చేస్తున్నా నీకు తెలియదు. పౌచులు గీచులు అన్ని ఎవరికి ఇస్తుంది, ఎవరికైనా అమ్ముకుంటుందా బయట? వచ్చి మనం ఇంకో షాప్ పెడుతున్నట్టు దానికి తీసుకోండి. ఈ వీడియో చూసింది అనుకో ఫోన్ చేస్తావు ఇక. అట్లా చెప్పండి మా నాన్న. నేను దీని తర్వాత ఏమేమి చేస్తావు చూస్తాను.
అరే వంశీ తినేసా నాకు మీ ఎవరు తిన్నారు ఎవరు లేచి పోయారు అందరు బయటకు శ్రీకాంత్ ఏడా పోయిండు తిన్నాడు అంటాడు శ్రీకాంత్ లేడు బయట. అరే ఫోన్ ఏడా పోయిండు అన్నం తీస్తాడేమో చేస్తాను. అన్నం అయిపోయింది అన్నం పెట్టేది మరియు ఇదో ఇది నా బాటిల్ అందరు తాగేస్తారు ఎవరు కాదు అప్రోచ్ పక్కన ఉంటే ఎవరు తాగినట్టు నువ్వేం చేస్తా అది చేస్తా అంటున్నారు. నువ్వు తాగే బాటిల్ కావాలి, నువ్వు పడుకునే పెట్టే కావాలి. ఎందుకన్నా ఇది చేస్తున్నా నాకు అర్థం కాదు. కావాలని అన్న దగ్గర నాకు మార్కర్ నాకు లైటర్ మార్కర్ మ్యాచ్ బాక్స్ అది ఇచ్చారు. నీ కాళ్ళకైతే మొత్తం తెచ్చుకున్నాను. నువ్వేం చెప్తే మేము కాదని అంటామా? అవురా నీ పొద్దున షెడ్యూల్ చెప్పు. పొద్దున్న షెడ్యూల్ అన్న పొద్దున 6 o'clock లేస్తున్నాం. మార్నింగ్ 6 నుంచి 8:30 వరకు జిమ్కి వెళ్తున్నాం. 8:30 కాగానే హాఫ్ అన్ అవర్ జ్యూస్ తాగేసి వచ్చేస్తాం. పోయి స్నానం చేసుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. నేను పొద్దున వరకు ఏం చేస్తున్నా ఫోటో ఏం చేస్తున్నా పొద్దున వరకు నేను పొద్దున్నే నువ్వు నేను ఏం చేస్తున్నా రాస్తున్నావు. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ ఎప్పుడు నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అని చెప్పు. జల్దీ వండుకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు ఉంటుందా? నాకు మిస్ కాల్ ఒక్కనే పని చేసుకొని అరే ఒక్కసారి నా లొకేషన్ తిరిగినావు సినిమాలో ఒక మంచి రోల్ ఉంది అన్న తిరగలే తిరిగినావు. అరే లొకేషన్ తిరగలే మరమని ఎప్పుడు ఎప్పుడు తిరగలేమా? ఎప్పుడు తిరిగినావు అది చెప్పు. అక్కడ క్యాంపస్ తిరిగినామా? అదే ఎప్పుడు తిరిగినామా? అంతకు ముందు అక్కడ జిజుబాయ్ మేము అంతా అక్కడ తిరిగినామా? ఇప్పుడు సినిమా ఏడేడు ఉంది అది తెలుసా నీకు? ఇప్పుడు మారుస్తే నాకు అవసరమా? నేను తిరిగి అంత నాకు అవసరమా? అరే అన్న మేము రామా అన్నా నువ్వు మేము కాదని నిద్ర గిద్ర అని ఎప్పుడన్నా నైట్ 12 గంటలకు కాన్నా ఒక్క నిమిషం నైట్ 10 గంటలకు లొకేషన్ లకు పోతామా అన్న? నైట్ 10 గంటలకు లొకేషన్ లకు పోతామా? అందరు చెప్పానా జల్దీ రమ్మాను ఒక టైం పెట్టు. ఇష్టం ఉన్నప్పుడు నేనే వస్తలేను. రేపటి నుంచి నా వీడియో పెడతా. ఒక్క టైంకి రారు. 11 గంటలకు ఉంటాడా? నేను ఎవరన్నా వస్తారా అన్న టైంకి? ఒక్కరు రారా? నేను అన్ని చేసుకుంటున్నా టైంకి బరాబర్ వస్తున్నా. ఆ పప్పు ఆ గుడ్లు తీసుకొని అన్నం ఒక్కరు రారు. 11 గంటలకి 100 grams గింత కొంచెం అన్నం జిమ్ లోకంలో లేని వీడు ఒక్కడే పోతుండు జిమ్ కి. దొంగ బుద్ధిరా ఒక నంబర్ నీకు. నేను ఒక్కనే కనిపిస్తాను. నేను 4 గంటలకు వంట ఎప్పుడు లేస్తారా పొద్దున? నేను 3-4 రోజుల నుంచి నాకు గంట అయినా రెస్ట్ ఉందా? నాకు గంట అయినా రెస్ట్ ఉందా 3-4 రోజుల నుంచి? 24 గంటలు పని చేస్తున్నా. అందరికి చెప్పాను ఒక్కనే ఎందుకు అట్లా చెప్పి మెయిన్ రోల్ నీదే ఉంది కదా. నువ్వు ఒక్కనే మెయిన్ ఉన్నావు. నేను వస్తున్నా కదా. ఏం వస్తున్నావు? వచ్చి ఖాళీ పెద్ద పెద్ద ఆర్టిస్టులకు వస్తుండు. ఏదో ఇట్లా యాక్టింగ్ యాక్షన్ అనగానే చేస్తుండు. మళ్ళా క్యారీ వ్యాన్ లేకపోతే ఆ వ్యాన్ ఈ వ్యాన్ అన్నట్టు. క్యారీ వ్యాన్ ఇంకా ఒకటి తక్కువ మన క్యారీ వ్యాన్ గిరి వ్యాన్ కాళ్ళ పోయి వంటలేడా రంగు? అరే నిజం చెప్పు. ఇక రమ్మనాలి కాళ్ళ వండేటంటే టైం ఉంటుంది. చుట్టుకేసి ఏమన్నారా? చుట్టుకేసి అరే నా సినిమా కానీ రా చుక్కలు చూపిస్తారా మీకు? అదే నెత్తిమి చేసుకొని చెప్పానండి ఆ మాట అన్నాని. అనలేదారా? అనుమాన్ ఎవరు అన్నం నెత్తిమి చేసుకొని చెప్పాను చెప్పు. నాకు ఎందుకనా అది చెప్తాడు అట్లా నా గురించి. గంగా నా గురించి ఏం చెప్పినా అది అప్పటి వరకు బడే చెప్పాడు.
అరే తినొద్దన్నావు కదరా. పొద్దున్న అంటే లేవడం కష్టం. ఫోటోలు ఇస్తా నాకు ప్రింట్అవుట్ తెచ్చి. సరే నీ దాంట్లో తీసినానండి. వాట్సాప్ పంపిస్తా జిరాక్స్ అన్నం పెట్టు వాళ్ళిద్దరు తింటారు అన్నం మధ్య అరే అన్నం పెడతారు వాళ్ళు. అన్నం పెట్టు మన ఇద్దరు ముగ్గురు ఉన్నారు.